హాయ్ అండి. ఈరోజు టాప్ ఇంటర్నేషనల్ న్యూస్ ఏంటంటే, మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ గారు ఒక రేంజ్‌లో ఫైర్ అయ్యారండి. ఆ దెబ్బకి వెస్టర్న్ మీడియా మైండ్ బ్లాక్ అయిపోయింది. అవును, మీరు విన్నది నిజమే. భారతదేశం పాకిస్తాన్‌లాగా ఒక దళారీ దేశం కాదు అని క్లియర్‌గా మొహం మీదే చెప్పేశారండి. ఇక జయశంకర్ గారు వాడిన దళారీ అనే పదం వెనక జియోపాలిటికల్ డెప్త్ చాలా పెద్దదండి. ఒక దేశ విదేశాంగ మంత్రి స్థాయి వ్యక్తి ఇంత ఘాటైన పదాన్ని వాడారంటే అది కేవలం పాకిస్తాన్‌కి ఇచ్చిన కౌంటర్ మాత్రమే కాదండి. వెస్టర్న్ మీడియాకి అలాగే అమెరికా డీప్ స్టేట్‌కి కొట్టిన చెంపదెబ్బ. ఇప్పుడు అసలు కథ ఏంటో సింపుల్‌గా చెప్తే వినండి. ఇరాన్‌కి, అమెరికా, ఇజ్రాయెల్‌కి మధ్య భయంకరమైన యుద్ధ వాతావరణం ఉంది. ఆ యుద్ధాన్ని ఆపడానికి ఊరంతా కలిసి ఒక పెద్ద మనిషి కోసం వెతుకుతుంటే సడెన్‌గా స్క్రీన్ మీదకి వచ్చింది ఎవరో తెలుసా అండి? ఇంకెవరు, మన దాయాది దేశం పాకిస్తాన్. అవునండి, మీరు విన్నది నిజమే. పాకిస్తాన్, ఇరాన్, అమెరికాకి మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానని వచ్చింది. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం లాంటి వాళ్ళైతే ఓపెన్‌గా ట్వీట్లు వేస్తున్నారు. I welcome Pakistan's timely and constructive offer to host dialogue with the United States and Iran. వావ్ పాకిస్తాన్, ఎంత మంచి పని చేస్తున్నావు. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు పెడుతున్నందుకు షహబాజ్ షరీఫ్‌కి హ్యాట్స్ ఆఫ్ అని. అసలు ఎప్పటి నుండి పాకిస్తాన్ పీస్ మేకర్ అయిపోయిందండి? ఇది ఎలా ఉందంటే, మన ఊళ్ళో కోడి పిల్లల్ని ఎత్తుకెళ్ళి నక్క గుడికి కాపలాగా ఉంటా అన్నదట. వీళ్ళ వ్యవహారం చూస్తుంటే అలా ఉందండి. మరి పాకిస్తాన్‌కి ఎంత సీన్ ఎలా వచ్చింది? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ అండి. అసలు రీజన్ ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్‌కి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అంటే మహా ఇష్టమట. స్వయంగా అమెరికా మీడియా చెప్తుంది. అసీం మునీర్ ట్రంప్‌కి ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అని అమెరికా మీడియా కోడే కోస్తుంది. వీళ్ళిద్దరి బంధం చూస్తుంటే ఫెవికల్ యాడ్ కూడా పనికిరాదు అనిపిస్తుంది. కానీ దీని వెనుకున్న మాస్టర్ ప్లాన్ వేరు. పాకిస్తాన్‌కి శాంతి తేవాలని లేదు, వాళ్ళ పిఆర్ ఇమేజ్ పెంచుకోవాలని ఉంది. చూసారా మాకు ఎంత పలుకుబడి ఉందో, వైట్ హౌస్లో మాకు డైరెక్ట్ ఎంట్రీ ఉందని షో అప్ చేసుకుంటున్నారండి, అంతే. ఇక న్యూయార్క్ టైమ్స్, రాయిటర్స్ లాంటి వెస్టర్న్ మీడియా వాళ్ళు పాకిస్తాన్కి ఆకాశానికి ఎత్తేస్తున్నారండి. ఇండియా సైడ్ లైన్ అయిపోయింది, పాకిస్తాన్ కొత్త పీస్ మేకర్ అని ఆర్టికల్స్ రాస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళకి కావాల్సిన ఎస్ బాస్ పాలసీ ఫాలో అవుతుంది. అంటే అమెరికా ఏం చెప్తే అదే ఎస్ బాస్ అంటుంది కదా, అందుకోసం అనమాట. అంటే అమెరికా ఏంటంటే అదే ఎస్ బాస్ అంటుంది కాబట్టి. కానీ ఇండియా అలా కాదు. మనం ఎప్పుడు థర్డ్ పార్టీ మీడియాస్ని నమ్మం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ ఇష్యూలో కావచ్చు, లేదా చైనా బార్డర్ ఇష్యూలో కానీ ఎవడో వచ్చి పంచాయతీ చేయడం మనకి ఇష్టం ఉండదండి. కానీ పాకిస్తాన్కి అది ఇష్టం. అసలు పాకిస్తాన్ చెప్తే ఇజ్రాయెల్ ఆగుతుందా? మీరు చెప్పండి. లేదు. ఇజ్రాయెల్ జనరల్స్కి వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. సో పాకిస్తాన్ చేసి ఈ పీస్ టాక్స్ వల్ల ఒరిగేది ఏమీ లేదండి. అసలు ఇది ఒక జస్ట్ ఫేక్ పిఆర్ స్టంట్ అంతే అండి. అయితే మన ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అడుగుతున్నాయండి, ఏమని? పాకిస్తాన్ వాళ్ళు మధ్యవర్తిత్వం చేస్తున్నారు కదా, మనం ఎందుకు చేయట్లేదు అని. దానికి జయశంకర్ గారు ఈ దళారీ పంచ్ వేశారండి. అసలు జయశంకర్ గారు దళారీ అనే పదాన్ని ఎందుకు వాడాల్సి వచ్చింది? డిప్లొమాటిక్ భాషలో మాకు మధ్యవర్తిత్వం ఇష్టం లేదు అని చెప్పొచ్చు కదా, సింపుల్గా అయిపోద్ది కదా. ఎందుకు అంత పచ్చిగా మాట్లాడారు? ఇక్కడే ఉంది జయశంకర్ మార్క్ ఇంటెలెక్చువల్ అగ్రెషన్ అనమాట. ఒకసారి చరిత్రలోకి వెళ్దాం. పాకిస్తాన్ పుట్టినప్పటి నుండి వాళ్ళ ఫారెన్ పాలసీ మొత్తం ఒకటే అండి. అమెరికాకి బ్రోకర్గా పనిచేయడం, వాళ్ళు వేసి బిస్కెట్లు తినడం, అంతే. 1980లో సోవియట్ యూనియన్ వాళ్ళతో ఆఫ్ఘనిస్తాన్లో ఫైట్ చేయడానికి అమెరికాకి బ్రోకర్ పాకిస్తానే. ఇక 2000 సంవత్సరాల్లో వార్ ఆన్ టెర్రర్ పేరుతో తాలిబాన్లతో అమెరికా ఆడిన గేమ్కి దళారీ పాకిస్తానే. ఇప్పుడు 2026లో ఇరాన్కి అమెరికాకి మధ్య కూడా అదే దళారీ పని చేస్తామంటున్నారు. ఒకప్పుడు ఏ అమెరికా అయితే పాకిస్తాన్ని ఒక టెర్రర్ ఫ్యాక్టరీగా చూసిందో, ఈరోజు అదే అమెరికా పాకిస్తాన్ నెత్తిన పెట్టుకుంటుందండి. ఎందుకు? ఎందుకంటే అమెరికాకి వాళ్ళు చెప్పినట్లు విని ఒక బానిస కావాలి. వాళ్ళు వెళ్ళు అనగానే వెళ్ళాలి, కూర్చో అనగానే కూర్చొని ఒక పనివాడు కావాలండి. ఆ జాబ్ ప్రొఫైల్కి పాకిస్తాన్ పర్ఫెక్ట్గా సూట్ అయిందండి. కానీ ఇండియా విషయంలో వెస్ట్రన్ దేశాల ఆటలు సాగట్లేదు. అసలు మన పాలసీ ఏంటి? స్ట్రాటజిక్ అటానమీ, అంటే మన నిర్ణయం మనదే. ఈవెన్ రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు కూడా ప్రపంచమంతా రష్యాని బ్యాన్ చేస్తే మనం దర్జాగా వెళ్ళి చౌకగా ఆయిల్ కొనుక్కున్నాం. ఎవరైనా అడిగితే మాకు మా ప్రజల అవసరాలు తప్ప మీ పంచాయతీలు ముఖ్యం కాదు అని జయశంకర్ గారు మొహం మీద చెప్పేశారండి. ఇంకా ఉక్రెయిన్లో శాంతి కావాలని మనం అన్నాం. కానీ పాకిస్తాన్ లాగా పక్కోడు బ్రీఫ్ కేసు పట్టుకుని బ్రోకరింగ్ చేయలేదండి. మనం మాట్లాడితే నేరుగా పుతిన్తో మాట్లాడతాం, ఇటు జెలెన్స్కీతో మాట్లాడతాం. ఇప్పుడు ఇరాన్ ఇష్యూలో కూడా అంతే. రేపు మనం తలుచుకుంటే డైరెక్ట్గా ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడగలం, ఇరాన్ లీడర్లతో మాట్లాడగలం. ఎందుకంటే మనం ఒక బ్రోకర్లం కాదు, వారు ఆపగలిగే పవర్ ఉన్న ఒక గ్లోబల్ లీడర్ మనం. టేబుల్ దగ్గర ఇండియా కూర్చుంటే శాంతి ఒప్పందాలు జరుగుతాయండి. అదే పాకిస్తాన్ కూర్చుంటే అడుక్కునే చెప్పలు నిండుతాయి, అంతే. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. అమెరికన్ మీడియా ఇండియా గురించి ఏడుస్తుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇండియా మా మాట వినట్లేదు, వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తున్నారు అన్న ఫ్రస్ట్రేషన్ అండి, అంతే. మన విదేశాంగ మంత్రి ఇచ్చిన ఆ ఒక్క స్టేట్మెంట్ రేపు రాబోయే దశాబ్దాలకు ఒక క్లియర్ మెసేజ్ అండి. భారతదేశం ఎవరికి కాంట్రాక్ట్ వర్క్ కాదు, మాకు శాంతి కావాలి, కానీ అది మా సొంత నిబంధనల మీద మాత్రమే వస్తుంది.
కుక్కకి బిస్కెట్ వేస్తే తోక ఊపినట్లు మీరు ఫండ్ ఇస్తామంటే మధ్యవర్తిత్వం చేసే దళారులం కాదురా మేము అని దర్జాగా ప్రపంచానికి చెప్పారు మన జయశంకర్ గారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చండి, దిస్ ఈజ్ నాట్ ఎ న్యూ ఇండియా, దిస్ ఈజ్ బోల్డ్ ఇండియా అని. ఇప్పుడు అసలు నిజం మాట్లాడుకుందాం. అసలు ఇరాన్ ఇజ్రాయెల్ గొడవ అనేది ఎవరో ఒకరు కూర్చోబెడితే ఆగిపోయే గల్లీ క్రికెట్ పంచాయతీ కాదండి. ఇది దశాబ్దాలుగా రగులుతున్న అగ్ని పర్వతం. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది చాలా కాంప్లెక్స్ ఇష్యూ అండి. దాన్ని అసీం మునీర్ వచ్చి ట్రంప్తో 2 సార్లు కాఫీ తాగి సాల్వ్ చేసేయలేరు. మరి ఇండియా సైడ్ లైన్ అయిపోయిందా? అస్సలు కాదండి. ఇండియా సైలెంట్గా ఉంది అంటే భయపడిందని కాదండి, సరైన సమయం కోసం వెయిట్ చేస్తుందని. రేపు పొద్దున్న ఇండియా తలుచుకుంటే డైరెక్ట్గా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడగలదు, డైరెక్ట్గా ఇరాన్తో మాట్లాడగలదు, మన మంత్రులను డైరెక్ట్గా ఇజ్రాయెల్కి పంపగలదు. పక్కోడు గొడవలో మనం తలదూర్చకూడదు అనే ఉద్దేశంతో ఉన్నాం, కానీ మనకు చేతకా కాదు. దట్ ఈజ్ ద ఇండియన్ పవర్. అసలు మనకు నవ్వు వచ్చేది ఎక్కడంటే, పాకిస్తాన్ వెళ్ళి గ్లోబల్ పీస్ తెస్తానని అంటుంది. అరే నాయన, మీ దేశంలోనే కరెంట్ లేదు, తినడానికి తిండి లేదు, IMF దగ్గర అడుక్కుంటున్నారు, జేబులో చిల్లి గవ్వలేదు, కానీ ప్రపంచమంతా నా గుప్పిట్లోనే ఉందా అన్నాడట వెనకటికి ఎవడో. ఫైనల్గా ఒకటే నిజం, వరల్డ్ పాలిటిక్స్లో ఎవరు ఎప్పటికీ శత్రువులు మిత్రువులు కారండి. కానీ మన ఇండియా పాలసీ మాత్రం సాలిడ్గా ఉంది. మనం ఎప్పుడు శాంతికి సపోర్ట్ చేస్తాం, కానీ దళారీ పనులు చేయం. పాకిస్తాన్ ఇవాళ ఏదో మీటింగ్ పెట్టి రచ్చ చేయొచ్చు, కానీ లాంగ్ టర్మ్లో వాళ్ళ క్రెడిబిలిటీ జీరో. మనం ఎవరి ముందు తలవంచాల్సిన అవసరం లేదు. ది వరల్డ్ నీడ్స్ ఇండియా మోర్ దెన్ ఇండియా నీడ్స్ ది వరల్డ్. ఇదండి ఈ రోజుటి మన LSV అనాలిసిస్. మీ ఒపీనియన్ ఏంటో? పాకిస్తాన్ నిజంగా శాంతిని తీసుకురాగలదా, లేక ఇదంతా వాళ్ళ PR స్టంటా? కింద కామెంట్ సెక్షన్లో దుమ్ము లేపండి. థ్యాంక్ యూ.